Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. ప్రస్తుతానికి నేను గంగాధర మండల కేంద్రంలో ఉన్నా. సో వడ్నాల రామ్మోహన్ గారు ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. సో రామ్మోహన్ గారు ఈ చుట్టుపక్కల అంటే మామూలుగా గంగాధర మండల వ్యాప్తంగా అనేకమైనటువంటి సేవలు అందించారు. పబ్లిక్లో ఎక్కడ మందలు ఇచ్చినా కూడా ఏదో ఒక రూపైన చాలా మంది సహాయం పొంది ఉన్నారు రామ్మోహన్ గారి చేతుల మీద. మా తాత నుంచి వెళ్ళి మా తండ్రి నుంచి వెళ్ళి ఓకే, ఆ సేవాభావాలు మా రక్తంలో నరాల అవన్నీ జీర్ణించుకున్నాం. మీ కుమారుడు యజ్ఞేష్ చెప్పదండి కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో ఆయన కూడా అనేక మందిని చదివిస్తున్నాడు. ఆయన కూడా అంటే మీ వంశం మొత్తం సేవలకే అంకితం పెట్టింది. గవర్నమెంట్ రుసుము ఏదైతే ఉంటుందో ఆ రుసుము కట్టుకుని నా దగ్గరికి వస్తే నేను రూపాయి ఆశించకుండా వాళ్ళకు నేను సంతకం పెట్టేస్తా. వాళ్ళ ఇల్లుకు బీదోళ్ళు అయితే సహాయం చేస్తా, ఇల్లు కట్టుకోవడానికి ఓకే, వాళ్ళకి అన్ని రకాల అండదండలుగా ఉండి వాళ్ళ నా గ్రామంలో ఎంతమంది అని ఉండండి వాళ్ళందరూ డెవలప్ అయితేనే మాకు తెలియదు. మీ ఎలక్షన్ హామీలు మొత్తం చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వితౌట్ ఎనీ పైసా సంతకం పెట్టేస్తారు. ఓకే. రెండోది ఆడపిల్లలకు అవి చేస్తాం. ఎవరన్నా నా ఊరోళ్ళు ఎవరైనా ఆరోగ్యం బాగాలేక ఎట్లయినా చనిపోతే నేను 20,000 రూపాయలు ఇస్తాను కూడా అందరికీ నేను వాగ్దానం చేసిన. ఏదైనా అనారోగ్య సమస్యతో చనిపోతే 20,000 ఇస్తారు. 20,000 ఇస్తా ఖర్చులకు. నేను సర్పంచ్ గెలిస్తే నేనున్నంత చెప్పిస్తాను. నా చుట్టుపక్కల ఇప్పుడు నాతోనే సేవలు అందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను లక్ష్మీదేవిపల్లెలో నా దోస్తు ఇల్లు కట్టుకుంటే ఆర్థిక సాయం చేసిన. ఈ నారాయణపూర్లో ఇప్పుడు రెడ్డి సంఘానికి నేనే భవనం ఇచ్చిన. అవును, రెడ్డి సంఘానికి తెలుసు ఇచ్చిన. ఎందుకంటే మాకు సేవతత్వం, ఆశ పడేదే లేదు, ఆదుకోవడం తప్ప. ఇప్పుడు యజ్ఞేష్ కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టున్నాడు. బాగా చేస్తుండు పిల్లగాడు. వానికి కూడా సేవా తత్వం ఉన్నది. అవును, ఎక్కడికి పోయినా వాడు హాస్పిటల్కి పోయినా ఎక్కడికి పోయినా ఎవరికి ఏదన్నా కావాలన్నా పోలీస్ స్టేషన్కి పోయినా ఎవరైనా బండ్లు పట్టుకున్నా వాడు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాడు. ఆర్థికంగా కూడా సాయం చేస్తాడు. ఎక్కడైనా రోడ్లు బాగాలేకుంటే కొన్ని రోడ్లు కూడా మోగించిండు. వాళ్ళ వాటిలో నేనే ఇప్పుడు వాళ్ళు వార్డు నెంబర్ గెలిపించుకున్నారు. వార్డు నెంబర్ వాళ్ళకి సేవ చేయాలి, నేను డబ్బులు ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు నాకు వాళ్ళకి వచ్చిన డబ్బులు నేను వాళ్ళకి ఇవ్వాలి తప్ప నేను పోయి పని చేసి నాకు కమిషన్ ఏది అని నేను అడిగే తత్వం కాదు. వేరే పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు. ఏమన్నా పోటీ అనిపిస్తుంది? ఏమన్నా నాకు అందరూ మిత్రుడే, ప్రతి పార్టీ వాళ్ళు. ఓకే. నేను ఎందుకంటే నేను ఒకప్పుడు బీజేపీలో 35 సంవత్సరాలు పనిచేసిన. మాకు కాంగ్రెస్ పార్టీతోని కానీ మాకు ఇటు బీఆర్ఎస్ పార్టీతోని కానీ మేము అన్నదమ్ముల లెక్కనే కలిసి వాళ్ళు మా ఇంటికి వచ్చి తింటారు. మాకు ఈ రాజకీయ శత్రుత్వం లేదు. ఎప్పుడు అందరితో ప్రేమగా ఉంటాం. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, ప్రస్తుతానికి నేను గంగాధర మండల కేంద్రంలో ఉన్నా. సో వడ్నాల రామ్మోహన్ గారు ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కుమారుడు చుప్పదండి కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. యజ్ఞేష్ ఎట్లాంటి సేవలు అందిస్తున్నాడు నేను మొన్న ఇంటర్వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో రామ్మోహన్ గారు యజ్ఞేష్ గారి ఫాదర్. సో రామ్మోహన్ గారు ఈ చుట్టుపక్కల అంటే మామూలుగా గంగాధర మండల వ్యాప్తంగా అనేకమైనటువంటి సేవలు అందించారు. పబ్లిక్లో ఎక్కడ మందలు ఇచ్చినా కూడా ఏదో ఒక రూపైన చాలా మంది సహాయం పొంది ఉన్నారు రామ్మోహన్ గారి చేతుల మీదుగా. సో ప్రజెంట్ నాతో రామ్మోహన్ గారు ఉన్నారు. మరి ఎన్నికల సందడి ఎట్లా నడుస్తుంది, మరి ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామ్మోహన్ గారు. నమస్కారం. ఓకే, మొత్తానికి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. అవును. ఓకే, ఎట్లుంది పబ్లిక్లా ఆదరణ చాలా ఉంది. ఓకే, ఎందుకంటే మీరు అందించినటువంటి సేవలు ఇంకోటంటే మా తాత మా తండ్రి
ఇక్కడ వెనకట మా తాత అప్పుడు ఆ, వడ్లు ఎవరికి పండేవి కావు ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో. ఓకే. అది డాట్ ఏరియా. ఓకే. వడ్లు కూడా పెచ్చులకు అంటున్నారు వెనకట. అచ్చా. పెచ్చులకు ఈ చుట్టుపక్కల ఊర్ల పెచ్చులకు కూడా మా తాత వాళ్ళందరికి వడ్లు కూడా ఇచ్చిండు. ఓకే. వాళ్ళందరూ అప్పుడు బియ్యం తిన్నారు. ఓకే. అంటే మా తాత నుంచి వెళ్ళి మా తండ్రి నుంచి వెళ్ళి ఓకే. ఆ సేవాభావాలు మా రక్తంలో ఓకే. నరాల అవన్నీ జీర్ణించుకున్నాం. ఓకే. అది. సో ఇప్పుడు మీరు పోటీలో ఉన్నారు, నామినేషన్ అయిపోయింది. ఓకే. సో అంటే నేను ఏమంటున్నా అంటే మీ చేతుల కింద పెరిగినోళ్ళు, మీతో సహాయం పొందినోళ్ళు అసలు మానవత్వం లేకుండా బిహేవ్ చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు సహజంగా ఏంటంటే మనం సేవ చేసుకుంటూ పోదాము. నా ఆలోచన ఎంత సేవ చేసుకుందాం, వాళ్ళకు గురుత్వము ఉండకపోని ఓకే. మనం తప్పు మాకు చేయకూడదు. నేను తప్పు చేయకూడదు. ఎందుకంటే మా చాలా పెద్ద కుటుంబం. ఓకే. మా నాన్నలు ముగ్గురు, మా చిన్న నాన్నలు ఇద్దరు, మొత్తం మా 5 కుటుంబాలు. ఓకే. 5 కుటుంబాలు ఆర్థికంగా కూడా చాలా అందరూ అమెరికాలోనే ఉంటారు. ఓకే. నా కొడుకు కూడా అమెరికాలో ఉంటారు. ఓకే. మా 5 కుటుంబాల కొడుకులు కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా పబ్లిక్ సేవ చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి సేవ చేశారు. ఓకే. ఇంకా మా చిన్ననాన్న అయితే కరెంట్ ఆఫీస్ ఏడి. ఆయన అందరికీ కరెంటు పోలు ఎక్కడ లేవు, ఎక్కడ శాంక్షన్ కావాలంటే ఆయన ఉండి చేయించాడు, దగ్గరుండి చేయించాడు. మా నాన్న కూడా ఫారెస్ట్ ఆఫీస్ లో పనిచేసాడు. ఆయన ఫస్ట్ యూడిసిగా చేసిండు. ఓకే. తర్వాత సీనియర్ అసిస్టెంట్ గా చేసిండు. ఆయన కూడా మా చుట్టుపక్కల విలేజ్లలో ఇండ్లు కట్టుకుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరన్నా వచ్చి ఏదన్నంటే వాళ్ళతోని వాళ్ళకు ఏ ఆపద రాకుండా ఇండ్లు కట్టించండు మా నాన్న. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళకి పర్మిట్స్ కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం సహాయం చేసి చాలా మందికి కనీసం ఒక 50-60 ఇండ్లు కట్టించిండు. ఓకే. ఈ చుట్టుపక్కల ఈ మా 20 ఒక్క ఉద్యారం లాస్ట్ కు ఉన్నది కాబట్టి వాళ్ళు రాలేదు. అప్పుడు సామిల్లు ఇక్కడి నుంచి చిన్న పెద్దాసంపల్లి కానించి మొదలుకుంటే ఇక్కడ దానిక మా సామిలే ఉండే. ఓకే. అందుకనే మా నాన్న చాలా సేవ చేసింది. తెలుసు. ఇప్పుడు గంగాధర్లో ఎవరిని మందరిచ్చినా రామ్మోహన్ పోటీ చేస్తున్నట్టు ఎట్లుంటది, ఓటేస్తారా అంటే ఆయన మా పిల్లాన్ని చదివించిన ఓలు, మా దహన సంస్కారాలకు డబ్బులు లేకపోతే దగ్గరుండి అన్ని చేయించండి ఓగలు. అంటే మద్దతు కీలకంగా మీకే, అంటే మెండుగా మీకే కనబడతా ఉంది. ఇప్పుడు అంత మా తాత, మా తండ్రి, మా చిన్నబాపులు వీళ్ళు చేసుకున్న మంచి పనులతోని మాకు మంచి గుణాలు వచ్చినాయి. అందరూ యాడ్ చెప్తుండ్రు. ఓకే. సో ఇప్పుడు మీ కుమారుడు యజ్ఞేష్ చెప్పదండి కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో ఆయన కూడా అనేక మందిని చదివిస్తున్నాడు. ఆయన కూడా అంటే మీ వంశం మొత్తం సేవలకే అంకితం అయిపోయింది మొత్తానికి. చాలా మంది. ఇంకొక తమ్ముడు అక్కడ ఉంటాడు, ఏది న్యూజిలాండ్ ఉంటాడు. వానికి కూడా ఏదంటే సేవ చేసే గుణం బాగుంది. ఓకే. నా కొడుకు అమెరికాలో ఉంటాడు. సర్వీస్ మోటో అంతా సర్వీస్. నా కొడుకు అమెరికాలో ఉంటాడు. ఓకే. ఈ చొప్పదండి మండలంలో ఒక అబ్బాయికి అయితే హాస్పిటల్ ఉంటే దగ్గర 20 lakhs ఏమో అయితే నా కొడుకు అమెరికా నుంచి వెళ్ళి మనిషిని పైసలు చేసుకుని వాళ్ళ దోస్తులన్నీ పైసలు చేసుకుని బిల్లు కట్టిండు. మొత్తం భరించిండు. 20 లక్షలు వాళ్ళ అమెరికా నుంచి వెళ్ళి వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ దోస్తే. ఓకే. ఓకే. అంటే సేవాతత్వం అందరి లోపల ఉంది. ఓకే. మా ఒడ్నాల రక్తంలో ఉన్నది. వడ్డాల అంటే సర్వీస్ మోటో. అంతే. ఓకే. ఇప్పుడు పోటీలో ఉన్నారు, సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు మరి గ్రామస్తులకు? నేను ఒకటే, ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో పర్మిషన్ కావాలని వస్తారు, గవర్నమెంట్ రుసుము ఏదైతే ఉంటుందో ఆ రుసుము కట్టుకుని నా దగ్గరికి వస్తే నేను రూపాయి ఆశించకుండా వాళ్ళకు నేను సంతకం పెట్టేస్తా. వాళ్ళ ఇల్లుకు బీదోళ్ళు అయితే సహాయం చేస్తా, ఇల్లు కట్టుకోవడానికి. ఓకే. వాళ్ళకి అన్ని రకాల అండదండలుగా ఉండి వాళ్ళ నా గ్రామంలో ఎంతమంది అని ఉండండి, వాళ్ళందరూ డెవలప్ అయితేనే మాకు విలువ. అది పలానా సర్పంచ్ పీరియల్ అందరూ డెవలప్ అయితేనే మాకు విలువ. వాళ్ళు మంచిగా లేకపోతే ఊరు సర్పంచ్ మంచిగా ఉంటే అది గొప్పతనం కాదు. అవును. నేను నా ఒక్కని కుటుంబం, ఇప్పుడు నాకు చాలా ఆస్తి ఉంది. అవును. ఇప్పుడు నేను అఫిడవిట్ లో డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. అఫిడవిట్ లో కూడా నేను చూపించిన, ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా చూపించిన నా పైసలు కూడా. ఎందుకంటే మాకు ఆశ, ఇప్పుడు మా అన్నలు గాని తమ్ముళ్ళు గాని
డబ్బుకు ఎవరు అది లేదు. ఓకే. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి లేని మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది అవును, చివరిసారిగా. చివరిసారి. ఈసారి మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అవును. చాలా సార్లు ప్రయత్నం చేసిన రిజర్వేషన్ అనుకూలించలేదు, ఆ వాతావరణం కలిసి రాలేదు. అనుకూలించలేదు కానీ కొన్ని సందర్భాలల్లో భగవంతుడు అనేటైనా కొన్ని సందర్భాలల్లో నాకు కొన్ని కష్టాలు కూడా పెట్టిండు. ఆ, ఆ కష్టాలు చేయబట్టి నేను ముందుకు రాలేకపోయినా. ఉమ్, ఇప్పుడు నా కష్టాలు తీరినాయి. ఉమ్, నా పిల్లలు పెద్దగైనరు, ఉమ్, వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, ఉమ్, మంచిగా సంపాదించుకుంటున్నారు, ఉమ్, వాళ్ళు వేరే దేశాలలో ఉన్నారు. ఉమ్. ఇప్పుడు నాకు ఏది అవసరం లేదు. నేను నా ఊరు ప్రజలకు సేవ చేయాలనే ఉన్నాం. ఆ ఒక్క కోరికనే. నా ఒక్క కోరిక. నా ఊరు ప్రజలే కాదు, ఉమ్, నా చుట్టుపక్కల ఇప్పుడు నాతోనే సేవలు అందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. నేను లక్ష్మీదేవిపల్లెలో ఒక నా దోస్తు ఇల్లు కట్టుకుంటా అంటే ఆర్థిక సాయం చేసిన. ఉమ్, ఈ నారాయణపూర్లో ఇప్పుడు రెడ్డి సంఘానికి నేనే భవనం ఇచ్చిన. అవును. ఉమ్, రెడ్డి సంఘానికి తెలుసు నేనే నాకు ఇది. ఇచ్చిన. ఉమ్, ఎందుకంటే మాకు సేవతత్వం. ఓకే. ఏం ఆశించుడు ఉండదు, పెట్టుడే. మాకు ఆశించుడు వద్దు. ఎందుకంటే మా తాతలు తండ్రులు సంపాదించిందే మెయిన్. వాళ్ళు దీన్ని సంపాదించిన గౌరవం ఉంది, విలువ ఉంది, ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ విలువ మేము కాపాడితే గొప్పలు. ఓకే. పేరు ఖరాబ్ కాకుండా కాపాడితే సరిపోయి. కాపాడుకుంటే మేమే గొప్పలు. ఓకే. ఇంకా ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు ఈ ఇల్లు కట్టుకునే వాళ్ళదే కాకుండా ఇంకేమి ఇస్తున్నారు? నేనా ఉమ్, ఇప్పుడు అంతకు ముందు నేను ఇక్కడ లేడీస్ కు పెళ్లిళ్ళు అయితే ఉమ్. కంటెపుత్తలు మట్టెలు చేయించిన, బంగారియే చేయించిన. నేనేదో ఆ, అవి ఏది సర్పంచ్ లేకున్నా, వార్డు మెంబర్ లేకున్నా, ఏ పదవి లేకున్నా? లేకున్నా ఓకే. ఆ, నేను అట్లా ఒక 15 మందికి చేయించి ఇవ్వడం జరిగింది. ఓకే. ఓ 2-3 కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ఇప్పటికి కూడా నేను చదివిస్తున్నా. పిల్లలు ఇంకా చదివిస్తున్నారు, తెలుసు ఇంకా ఈ విషయం. చదివిస్తున్నాం. ఉమ్, మా ఊర్లో రీసెంట్లీగా మొన్ననే ఇక మా ఊరంటే ఇక మా కుటుంబమే అనుకోవాలి. ఓకే. ఆ, ఆ, అక్కడ పాపం జుట్టు మల్లేశం కోడలు అనేటేమో చనిపోయింది. ఉమ్, ఉమ్, ఆ, చనిపోతే అంత్యక్రియలకు మొత్తం నేనే. ఓకే. ఇది కాకుండా అంతకుముందు నేను ఎప్పుడు కనీసం 20 ఏళ్ల కింద కూడా ఇక్కడ ఒక ఆయన, అయ్యగారు ఉండే, మన పంతులు ఉండే. ఉమ్, ఆయన ఒక 3000 ఎకరాలకు భూస్వామి. ఆయన అచ్చా. ఆ, పెద్ద భూస్వామి. పెద్ద భూస్వామి, కర్ణపోళ్ళు. ఉమ్, ఆయన ఇక్కడ రోడ్డు పైన చిట్టీలు రాసుకుంటుంటారు. ఉమ్, బండ్ల ఈ నెంబర్లు అవి ఇవి రాసుకుంటుంటే ఉమ్, ఆయన మా రోడ్డు మీద చచ్చిపోతే వీళ్ళు చందలు వసూలు చేస్తే నేనేమనుకున్నా అంటే చందల వద్ద వాళ్ళకి వాపసు చేయండి. ఉమ్. ఆయన అంత పెద్ద కర్ణపైనే అంత పెద్ద భూస్వామి. అంత భూస్వామి. ఉమ్, రేపు నా పరిస్థితి ఏందో అని చెప్పి ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా నేను అంత్యక్రియలు చేయించాను. మీ నేను చేతుల మోసిన, ద్వారా. మీ చేతుల ద్వారా. నా చేతుల ద్వారా నేను మోసిన, ఉమ్, నేను అన్ని చేసిన. ఓకే. ఉమ్, అది మేము చేసినవి చాలా ఉన్నాయి, అది చెప్పుకోవద్దు. అంటే మా పబ్లిక్ కు తెలుసు. ఉమ్. ఇక మేము చెప్పుకుంటే మా ఇప్పుడు చేసింది చెప్పుకోవద్దు అంటారు కదా. ఇప్పుడు ఆ గర్వకారణం ఎందుకంటే అవును. ఆడపిల్లలకు ఈ ఆడపిల్ల ఇది కాకుండా నేను ఎక్కడున్నా నా కొడుకు ద్వారా కానీ, నా ఇంట్లో కిరాయికున్న రవి అనే పిల్లగాంతో ద్వారా కానీ, ఉమ్, ఎక్కడ పెళ్లి జరిగితే ఆడపిల్ల పెళ్లి జరిగితే ఇప్పటికి కూడా నేను పట్టు చీరలు పంపిస్తాను. ఇప్పటికి ఇప్పటికి ఇప్పుడు కూడా కూడా పంపుతున్నారు? ఇప్పటికి కూడా పంపుతున్నాను. ఇప్పుడు సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా పంపిస్తారా? గెలిచిన తర్వాత కూడా పంపిస్తా. ఉమ్. అది దాంట్లో హామీలు ఒకటి. అది మీ ఎలక్షన్ హామీలు. మీ ఎలక్షన్ హామీలు మొత్తం చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వితౌట్ ఎనీ పైసా సంతకం పెట్టేస్తా. ఓకే. రెండోది ఆడపిల్లలకు అవి చేస్తా. ఓకే. ఎవరన్నా నా ఊరోళ్ళు ఎవరైనా ఆరోగ్యం బాగాలేక ఎట్లయినా చనిపోతే ఉమ్. నేను 20,000 రూపాయలు ఇస్తాను కూడా అందరికి నేను వాగ్దానం చేసిన. ఏదైనా అనారోగ్య సమస్యతో సమస్యతో చనిపోతే 20,000 ఇస్తారు. 20,000 ఇస్తా ఆ ఓకే. ఖర్చులకు. ఉమ్, నేను సర్పంచ్ గెలిస్తే ఉమ్, నేనున్నంత చెప్పిస్తా. తర్వాత ఏమో అది నాకు తెలియదు. ఓకే. ఉమ్, అది నేను సర్పంచ్ల పదవులు ఉన్నంత సేపు నేను అది చేస్తా. ఇంకా ఉమ్, దాన్ని అట్నే నా కొడుకు కొనసాగిస్తే నేను సంతోషపడతా. ఉమ్, ఓకే. ఉమ్. అంటే మీ జోరే ఉరికిపించుకున్నాడు యజ్ఞేష్ కూడా. అదే ఇప్పుడు జీన్స్ ఉంటాయి కదా. 100%. ఇప్పుడు యజ్ఞేష్ కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టున్నాడు. బాగా చేస్తుండు పిల్లగాడు. ఉమ్, వానికి కూడా సేవా తత్వం ఉన్నది. అవును. ఎక్కడికి పోయినా, వాడు హాస్పిటల్కి పోయినా, ఎక్కడికి పోయినా, ఉమ్, ఎవరికి ఏదన్నా కావాలన్నా, ఉమ్, పోలీస్ స్టేషన్ కు పోయినా, ఎవరైనా బండ్లు పట్టుకున్నా, ఉమ్, వాడు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాడు. ఆర్థికంగా కూడా సాయం చేస్తాడు. అవును. ఎక్కడైనా రోడ్లు బాగాలేకుంటే కొన్ని రోడ్లు కూడా పోవించిండట. అవును. అది ఉమ్, పోవించిండు. ఉమ్, ఇది
ఇంకొకటి మీరు దహన సంస్కారాలకు కూడా రూపాయితోనే దహన సంస్కారాలు చేపిస్తారు. రూపాయితోనే. ఇప్పుడు వాళ్ళు గ్రామ పంచాయతీకి అయితే నాకు ఒక రూపాయి కడితే ఉమ్. నేనే 20,000, మీరే 20,000 ఇస్తారు నేనే 20,000 ఇస్తా, మీ జేబులోకి వెళ్ళి. నా జేబులోకి వెళ్ళి ఇస్తా. ఓకే. అట్లా ఓకే. సో మొత్తానికి గెలవబోతున్నారు. గెలవబోతున్నా. మళ్ళీ ఏ వార్డు ఏదన్నా ఫండ్ వచ్చినా, ఉమ్. ఏ వార్డుల్లో అయితే సీసీ రోడ్స్ కానీ, ఉమ్. డ్రైనేజ్ సిస్టమే కానీ, ఉమ్. పోల్సే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కానీ. ఏదైనా కానీ అక్కడ వార్డు నెంబర్ కూర్చొని పెట్టుకొని, అక్కడ ఉన్న ఆ వార్డుల పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని వాళ్ళనే చేసుకోమని, తెరిచిన పుస్తకం లెక్క మొత్తం ఓపెన్ గా వాళ్ళనే చేసుకోమని. దాసుడు ఏం లేదు. నా ఏదో ఇప్పుడు కమిషన్లు నాది ఏది అది లేదు. ఓకే. క్వాలిటీ ఉండాలి. ఆ వార్డు పెద్ద మనుషులే చేసుకోవాలి. బల్బులు కూడా వాళ్ళే చూసుకోవాలి, మోర్లు కూడా వాళ్ళే కట్టుకోవాలి. ఆ ఏదైతే వాళ్ళకు ఖర్చులు ఉన్నాయో, గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు ఉన్నాయో దానికోసానికి నేను చెక్ మీద సంతకం పెట్టే నిమిత్త మాత్రుణ్ణి. నిర్ణయం వాళ్ళకే వదిలిపెడతారు. నిర్ణయం వాళ్ళదే. ఓకే. వాళ్ళ వార్డులో నేనే ఇప్పుడు వాళ్ళు వార్డు నెంబర్ గెలిపించుకున్నారు. వార్డు నెంబర్ వాళ్ళకి సేవ చేయాలి, నేను డబ్బులు ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు నాకు వచ్చిన వాళ్ళకి వచ్చిన డబ్బులు నేను వాళ్ళకి ఇవ్వాలి తప్ప నేను పోయి పని చేసి నా కమిషన్ ఏంటి అని నేను అడిగే తత్వం కాదు. నాకు అది లేదు. అది మీ జీన్స్ లోనే లేదు. మా జీన్స్ లోనే లేదు. ఆశ పడేదే లేదు. ఆదుకోవడం తప్ప. ఓకే. ఇంకా అంటే మామూలుగా వేరే పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, ఏమన్నా పోటీ అనిపిస్తుంది ఏమన్నా? నాకు అందరూ మిత్రులే, ప్రతి పార్టీ వాళ్ళు. ఓకే. నేను ఎందుకంటే నేను ఒకప్పుడు బీజేపీలో 35 సంవత్సరాలు పనిచేసిన. మాకు కాంగ్రెస్ పార్టీతోని గాని, మాకు ఇటు బీఆర్ఎస్ పార్టీతోని గాని మేము అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉన్నాం. వాళ్ళు మా ఇంటికి వచ్చి మాకు ఈ రాజకీయ శత్రుత్వం లేదు. ఎప్పుడు అందరితో ప్రేమగా ఉంటాం. అప్పుడు మినిస్టర్ ఉన్న రామకృష్ణరావు కూడా నేను బీజేపీ అయితే ఆయన నా ఇంటికి వచ్చి కూడా భోజనం చేసిపోయాడు. మాది కలుపుకుపోయే తత్వం. ఓకే. ఫ్రెండ్లీ. మాకు శత్రువులు ఎవరు లేరు. ఓకే. ఏ పార్టీలు ఉంటుంది అది పార్టీ. ఓకే. ఆ పార్టీ ఉన్న ఎలక్షన్ల మందమే పార్టీ. అవును. ఎలక్షన్ల తర్వాత మీ అందరం అన్నదమ్ములమే. ఏ పార్టీలు ఉన్నా మీ అందరం అన్నదమ్ములమే. కలిసిమెలిసి ఉండుడే. కలిసి డెవలప్మెంట్ చేసుడే. ఒక బీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్ డెవలప్ చేస్తుందంటే మీరు దానికి అడ్డుపడం. ఓకే. దానికి సపోర్ట్ కొడతాం. డెవలప్మెంట్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నువ్వు మంచి పని చేస్తున్నావు బిడ్డ, చేయాలి బిడ్డ అని. అది. ఓకే. సో ఫైనల్ గా మీ గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? మా గ్రామస్తులకు, మా గ్రామ ప్రజలకు నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి నా సేవను మీరు పొందాలని, నేను ఇప్పుడు చెప్పినవన్నీ తప్పకుండా మీకు చేస్తా అని. నేను ఇప్పుడు అంతకుముందు కూడా నేను చేసిన, ఇప్పుడు ఏదో ఎలక్షన్ల కోసానికి నేను ఏదో వీడియో తీసుకున్నది కాదు. నేను గెలవకుండా మీకు సేవ చేస్తా అని చెప్పి మీ ఓటు మంచి అభ్యర్థికి చూసి ఓటు వేయండి అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే. మంచి అభ్యర్థి నాకే అంటలేరు. నేను అది నా స్వార్థం అవుతుంది. ఓకే. ఓకే. అది పబ్లిక్ డిసైడ్ చేయాలి. నేనే వాళ్ళని. ఓకే. వాళ్ళు మంచి వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళకి సేవ చేస్తారు. అవును. చెడ్డోళ్ళని ఎన్నుకుంటే వాళ్ళు చూస్తారు కదా, చూస్తున్నారు. అవును. అనుభవమేగా, వాళ్ళకి అనుభవం ఉన్నది. ఇప్పుడు నాకు ఓటు ఏంటది నా స్వార్థం. అవును. అట్లా. ఓకే.